Hello, this is Dr. Tejas, orthosurgeon and diabetologist, joint, spine and trauma specialist. ఇవాళ మనం తెలుసుకోపోయేది నెక్ పెయిన్ రివర్సల్ ఎలా చేసుకోకుండా ఉన్నాడు. నెక్ పెయిన్తో బాధపడుతున్నారా, నెక్ పెయిన్ ఎక్కువ అవుతుంది భయపడుతున్నారా, కొన్ని జాగ్రత్తలు తీసుకుని మీ నెక్ పెయిన్ పెరగకుండా చూసుకోవచ్చు. ఫస్ట్, నెక్ పెయిన్ ఉన్నప్పుడు బైక్ డ్రైవింగ్ ఆపేసేయండి. బైక్ డ్రైవింగ్తో ఎందుకంటే నా దగ్గర వచ్చే రోజుకి ఒక 15 పేషెంట్స్ వస్తారు నెక్ పెయిన్తో. వీళ్ళల్లో 12 మెంబర్స్ బైక్ డ్రైవ్ చేస్తారు. బైక్ డ్రైవ్ చేసినప్పుడు నెక్ మూమెంట్స్ అనేది వాలంటరీగా కాకుండా ఇన్వాలంటరీగా వస్తుంటాయి. సో వచ్చినప్పుడు ఏంటంటే నెక్ మీద తెలియకుండానే స్ట్రెయిన్ పడుతుంది. ఆ బైక్ డ్రైవింగ్ అవాయిడ్ చేస్తే ఇవి అవాయిడ్ చేసేయచ్చు. రెండోది, నెక్ పెయిన్ ఉన్నప్పుడు జిమ్లో ఓవర్ హెడ్ వెయిట్ లిఫ్టింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఆల్రెడీ నెక్ మజిల్స్ అన్ని స్పాజంలో వస్తాయి. స్పాజం అంటే మజిల్ గట్టిగా పట్టేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మీరు నెక్ పైన బరువు ఎత్తితే ఆ మజిల్స్ ఇంకా స్ట్రెయిన్ అయ్యి టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ మజిల్స్ టేర్ అయితే మీ సర్వైకల్ స్పైన్ మీద కూడా. అండ్ ఇంకోటి, ల్యాప్టాప్ లేదంటే మొబైల్ చూసేటప్పుడు నెక్ పోస్చర్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది ల్యాప్టాప్ కరెక్ట్ పొజిషన్లో చూడాలి. కింద పెట్టుకుంటారు, ఒళ్ళో పెట్టుకుంటారు, నెక్ని స్ట్రెయిన్ చేసి ఇట్లా చూస్తారు. అలా కాకుండా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వాడేటప్పుడు మానిటర్ మీ ఐ లెవెల్లో ఉండాలి. దానికోసం మీరు బెండమ్ కానీ స్ట్రెచ్ కానీ అవ్వకూడదు. ఈ లెవెల్లో మెయింటైన్ చేసుకోండి. అండ్ ఇకపోతే పడుకునేటప్పుడు యూ పిల్లో వాడండి. యూ పిల్లో చాలా మంది సరిగ్గా వాడట్లేదు. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఓన్లీ యూ పిల్లో పెట్టేసుకుని వేరే పిల్లో పెట్టకుండా నెక్ పెయిన్ తగ్గట్లేదు అంటారు. అలా కాదు, హెడ్ కింద పిల్లో పెట్టుకుని నెక్కి సపోర్ట్గా యూ పిల్లో పెట్టుకుని పడుకోండి, నెక్ పెయిన్ తగ్గుతుంది. అండ్ మొబైల్ వాడేటప్పుడు బెడ్లో వాడకండి. అండ్ కూర్చుని మొబైల్ వాడేటప్పుడు కూడా ఇలా వంగి ఇలా చూడకండి. నెక్ కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టుకుని చేతిని కదిలించి చూడండి. అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ ఆడేటప్పుడు నెక్ పెయిన్ ఉన్నప్పుడు నెక్కి ఖచ్చితంగా కాలర్ సపోర్ట్ పెట్టుకోండి. సాఫ్ట్ కాలర్, హార్డ్ కాలర్, రెండు టైప్స్ ఆఫ్ కాలర్స్ వస్తాయి. ఇందులో ఇమీడియట్ రిలీఫ్ కోసం అయితే హార్డ్ కాలర్ వాడండి. ప్లాస్టిక్తో కానీ టెఫ్లాన్తో కానీ తయారు చేసి ఉంటుంది, థిక్గా ఉంటుంది, అది పెట్టుకోండి. అండ్ నెక్ మజిల్ స్ట్రెంథనింగ్ అనేది నెక్ పెయిన్ వచ్చిన ఇమీడియట్గా చేయకండి. ఒక 1 వీక్ మజిల్స్ రిలాక్స్ చేసుకుని తర్వాత నెక్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్ పెయిన్ వచ్చినప్పుడు అవాయిడ్ చేయవలసిన ఇంకో ముఖ్యమైన థింగ్ ఏంటంటే కింద కూర్చొని ముగ్గు వేయడం. ఇలా వేస్తున్న ఫీమేల్ పేషెంట్స్కి చాలా సివియర్గా నెక్ పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. సో అది అవాయిడ్ చేయండి. అండ్ ఇంటి పనులు ఇవి చేసేటప్పుడు కూడా నెక్ పొజిషన్ మెయింటైన్ చేయడానికి కాలర్ వేసుకుని చేసుకోవచ్చు. అదర్వైజ్ అవేమన్నా అవాయిడ్ చేసి మెయిడ్తో అవుట్సోర్స్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ నెక్ పెయిన్ ఉన్నప్పుడు మసాజ్లు మాత్రం చేయించుకోకండి. ఈ మసాజ్ పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చిన మూమెంట్స్ అన్నీ చేసేసి మజిల్స్ని బాగా టేర్ చేస్తారు. సో అవాయిడ్ మసాజెస్. బట్ ట్రాక్షన్ పెట్టుకోవచ్చు. ట్రాక్షన్ అంటే ఏంటంటే నెక్కి లాగడానికి ఒక బెల్ట్లా ఉండి దానికి ఒక బరువు అటాచ్ అయ్యి ఉంటుంది. 2 kgs, 3 kgs, 4 kgs ఇలా వస్తాయి బరువు. అది ఏం చేస్తుందంటే నెక్ని జెంటల్గా స్ట్రెచ్ చేస్తుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ½ an hour అట్లా. సో అది వాడుకోవచ్చు. ½ an hourలో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ట్రాక్షన్ వాడుకుంటే. అండ్ ప్రోటీన్ ఫుడ్ తినండి, ఎందుకంటే మజిల్ స్పాజంలో మీకు ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి, టీవీ చూసేటప్పుడు, సినిమా చూసేటప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి చూసి నెక్ని ఇన్వాలంటరీగా మూమెంట్ చేస్తుంది. అలాంటప్పుడు సడన్గా నెక్ పెయిన్ చూడకూడదు. సో అవి కూడా చాలా కాన్షియస్గా, ఎస్పెషల్లీ క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు సడన్గా వికెట్ పడితే లేదంటే 6 కొడితే సడన్ మూమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా కాన్షియస్గా అలర్ట్గా అవాయిడ్ చేసుకోండి. సో చూసారు కదా,
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నెక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉంటే ఈ టిప్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి, దాని గురించి మీకు ఇంకో వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తాను.